హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు అనుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ వీడియోని చూసి కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా ఊరి పంట చేను. చూశారు కదా ఎంత ప్రకృతి పచ్చదనంతో ఉందో. ఒక 15 days అవుతుందంట ఫ్రెండ్స్ ఈ చేను ఊడ్చి. ఈ పంట చేతికి రావాలంటే 120 నుంచి 130 రోజులు పడుతుందంట ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ చెట్లన్నీ ఎంత అందంగా ఉన్నాయో. అందమైన కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ అందమైన ఆకాశం ఎంత బాగుందో కదండి. చేను చుట్టుపక్కల కొబ్బరి చెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్లు ఒక వరుస క్రమంలో ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ చెట్లన్నీ. ఇక్కడ మా గోదావరి జిల్లాలో వరి ఎక్కువ పండిస్తారు ఫ్రెండ్స్. అందుకే ఎక్కువ వరి చేనులు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల అన్నీ వరి చేలే ఫ్రెండ్స్. అన్నీ వరి పంటలే ఫ్రెండ్స్. చేలన్నీ దిగుబడిని ఎక్కువ ఇస్తాయి ఫ్రెండ్స్. కనిపించేవన్నీ చేలే ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత దూరంగా ఉన్నాయో చేలన్నీ. ఆ కనిపించేవన్నీ పంట చేలే ఫ్రెండ్స్. చాలా దూరం ఫ్రెండ్స్. కొన్ని కిలోమీటర్ల వరకు ఈ చేలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నవారు అందరికీ వ్యవసాయమే మూలాధారం ఫ్రెండ్స్. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు ఫ్రెండ్స్. ఎంత చూడచక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రాంతం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ప్రకృతి అందమైన ప్రాంతం. ఆ గుంపులుగా ఉన్న చెట్లని, ఆ దూరంగా ఉన్న చెట్లని చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో. చూడచక్కని ప్రాంతం ఫ్రెండ్స్ ఈ చేల ప్రాంతం అంతా.
చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చేను. ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ ఊడుపు. కొన్ని ప్రాంతాల్లో నోట్లు అంటారు ఫ్రెండ్స్, మా ప్రాంతంలో ఊడుపు అంటారు ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియోని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.